ఎంతోమంది మిత్రులు దూరభారం నుంచి మన రేవళ్ళపాలెం శ్రీ నిత్యానంద పిరమిడ్ దగ్గరికి అందరూ వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభించబడును. కావున అందాక ఏదో చిన్న చిన్న పాటలు. హాయ్ బాయ్ అగా చూడు అప్పుడేమంటుంది, ఇదేంటి ఆయన ఇప్పుడే చెప్పు మళ్ళీ బాయ్ చెప్తారు ఏంటి అని మేడం అడుగుతున్నారు. ఎవరైనా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసేటప్పుడు ఎంతో ఆప్యాయతంగా హాయ్ అని అద్దుకుంటాం. అలాగే ఆ మాటలు కానీ ఏదైనా సందర్భం కానీ అది ఫినిష్ అయిపోగానే బాయ్ అంటూ వెళ్ళిపోతాం. అయితే దీని తాలూకా అర్థమేంటనేది హాయ్ బాయ్కి దాని మీద ఒక చిన్న పాట. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ నేను వెళ్ళిపోతాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ నేను వెళ్ళిపోతాను. హాయ్ హాయ్ అంటూ మీరంతా వచ్చారు, బాయ్ బాయ్ అంటూ బయలుపోతారు. హాయ్ హాయ్ అంటూ మీరంతా వచ్చారు, బాయ్ బాయ్ అంటూ బయలుపోతారు. హాయికి బాయికి మధ్యలోనున్నదే, హాయికి బాయికి మధ్యలోనున్నదే సరదాల సందడని చెప్పగా వచ్చాను. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీరంతా వచ్చారు, బాయ్ బాయ్ అంటూ బయలుపోతారు. హాయ్ హాయ్ అంటే హాయిగా ఉంటుంది, హాయ్ హాయ్ అంటే హాయిగా ఉంటుంది. బాయ్ బాయ్ అంటే భారంగా ఉంటుంది. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీరంతా వచ్చారు, బాయ్ బాయ్ అంటూ బయలుపోతారు. దుఃఖం వచ్చిన కానీ దగ్గరికి రా, నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉండాలి. దుఃఖం వచ్చిన కానీ దగ్గరికి రా, నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉండాలి. ఏడ్చుకోను ఉంటే అడారి నిలుబతుకు, ఏడ్చుకోను ఉంటే అడారి నిలుబతుకు. సరదాగా నువ్వు ఉంటే స్వర్గమని బతుకు. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. హాయ్ హాయ్ అంటూ మీరంతా వచ్చారు, బాయ్ బాయ్ అంటూ బయలుపోతారు. హాయ్ హాయ్ అంటూ మీ ముందుకు వచ్చాను, బాయ్ బాయ్ అంటూ బయలుపోతాను. థ్యాంక్ యూ. మనం ప్రతి ఒక్క జీవి కూడా హాయ్ హాయ్ అంటూ ఆనందంగా తల్లి గర్భంలో నుంచి మనం వస్తాం. రాగానే హాయ్ అని చెప్తాం, ఏడుతో మొదలెడతాం. అలాగే మన జీవితం ముగించుకొని వెళ్ళేటప్పుడు బాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోతాం. అందుకని ఈ మధ్యన ఉన్నటువంటి జీవితం అంతా కూడా పుట్టిన దగ్గర నుంచి పోయిన వరకు కూడా ఉన్నటువంటి జీవితాన్ని సరదాగా గడపాలనే ఉద్దేశంతో ఈ పాట మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది దీని అంతరార్థం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఉల్లిపాయ మరి పాడబోతా. ఉల్లిపాయలు అందరికీ తెలిసిందే కదా. దీని సిచ్యువేషన్ ఉల్లిపాయ మీద పాట రాయడానికి కారణం ఏంటంటే, ఒకసారి శ్రీకాకుళంలో ఔషధం అనే కార్యక్రమం డాక్టర్ జీకే గారు ఆనంద బ్రహ్మ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మన వైజాగ్ శ్రీదేవి మేడం గారు తిన్నారు కానీ నన్ను కూడా ముందుగా పంపించారు. 2 నెలలు ముందు వెళ్ళిపోతే వచ్చిపోయిన చాలా మంది మన స్టాఫ్ అందరూ కూడా 5 రేసి రావడం, అక్కడ ఏ సేవ చేయాలన్నీ కూడా చేస్తూ వెళ్తూ వస్తారు. మేమిద్దరం అక్కడ ఉన్నాం. అయితే వంటకి ఎవరూ లేకపోయేసరికి ఎస్కోట్ నుంచి సీతారత్నం గారని ఆవిడని తీసుకొని నేను వచ్చి మళ్ళీ తిరిగి ఆయన తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏ సామాన్లు కావాలో భోజనానికని తెచ్చి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మేము ప్రసారానికి వెళ్ళాలని బయటకు బయలుదేరుతుంటే, శతమా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ నాకు ఎవరో తెలియదు, ఇక్కడ ఏటేది చేయాలి, నువ్వు నాకు హెల్ప్ చేసి నేను వంట చేసి పెడతాను అన్నారు. అయ్యి బాబు అని చెప్పి సరే అని చెప్పేసి ఉన్నాను. వారానికి సరిపడగా సరుకులు తెచ్చాను. అయితే ఇది ఏం చేసిందంటే, ఉల్లిపాయలు మిరపకాయలు ఇవన్నీ ఇస్తారు కదా, కూరగాయ మాత్రం కొద్ది సరిపోదు. కానీ ఈవిడేం చేసిందంటే, వారానికి సరిపడే సరుకులు కేజీ తెచ్చాను. ఉన్నోళ్ళు మా ముగ్గురమే. కేజీ ఉల్లిపాయలు తెచ్చి నా ముఖాన్ని కొట్టింది.
కొయ్యి సత్యబాబు అన్నది. కేజీ కోసి మంతం ఏంటమ్మా, వారానికి ఎంత ఇచ్చాను, ఇదేంటి యాగ తెచ్చి మరి నిన్నేమో జ్యూస్ కలుపుకొని ఊరు తాసి బాగుందక్క అన్నావు, కొయ్య నీకు జ్యూస్ వస్తుంది, నీకు జ్యూస్ చేసి పెడతాను అన్న. కోతుంటేనమ్మా కళ్ళు మంట, నేను ఒప్పుడు ఉల్లిపాయలు కొయ్యలేదు, అదే పోస్ట్ కొయ్యడం కళ్ళు మండిపోతాను. ఆవిడ చూసేమన్నది, ఏమైనా ఏమరా మా అమ్మాయి గుర్తొచ్చింది ఏంటి ఏడుస్తాను అని అడిగింది. నీ మొఖం మంట అట్ట, నువ్వు చేసిన పని ఇది, ఉల్లిపాయలు కొయ్యమంటే నాకు కళ్ళ నీరు వస్తాయి అని చెప్పేసి ఎవరితో బాగా చెప్పుకుంటున్నావు, ఎవరితో చెప్పుకోలేను కాబట్టి ఉల్లిపాయనే బతిమాలు కొంటాను. ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే, ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే, ఊరు వెళ్తావు ఓడాడి వెళ్తావు, ప్రతి ఇంటిలో నువ్వు వంటింటిలో ఉంటావు, ఊరు వెళ్తావు ఓడాడి వెళ్తావు, ప్రతి ఇంటిలో నువ్వు వంటింటిలో ఉంటావు, ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే. బిర్యానీ చేసిన ఉల్లుండాలంటారు, గారీలు వేసిన ఉల్లుండాలంటారు, నూడిల్స్ వేసిన ఉల్లుండాలంటారు, బజ్జీలు వేసిన ఉల్లుండాలంటారు, ఉల్లు లేనిదే ఏ కూర లేదమ్మా, ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే, ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే. ఆ సల్ది కూడు తింటే ఉల్లుండాలంటారు, హోటల్ భోజనంకి వెళ్ళే ఉల్లుండాలంటారు, సల్ది కూడు తింటే ఉల్లుండాలంటారు, హోటల్ భోజనంకి వెళ్ళే ఉల్లుండాలంటారు, పిల్ల పెద్దాలంట నిన్ను కోరుకుంటారు, నువ్వు చూస్తే మమ్ము ఏడిపిస్తుంటావు, పిల్ల పెద్దాలంట నిన్ను కోరుకుంటారు, నువ్వు చూస్తే మమ్ము ఏడిపిస్తుంటావు, ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే, ఉల్లిపాయమ్మ ఉల్లిపాయ ఊరుకోయమ్మ ఊరుకోయే. థ్యాంక్ యూ. గురుగారు విజయదుర్గ గారు ఎక్కడున్నా సరే సార్ స్టేజ్ వద్దకు రావాలి, మీ పాట వినిపించాలని జీకే సార్ మనవి. కావున ఎక్కడున్నా సరే గురుగారు వస్తారని మరి కోరుచున్నాం. ఆ తర్వాత చిన్న పాట పాడదాం, అంటే ఇదంతా సరదా కోసమే. నా పేరు మొన్నే నామకరణం జరిగింది, సరదాల సత్యబాబు. మా ఇంటి పేరు జాగరపోలే, నా పేరు సత్యబాబు. జాగరపు ఇంటి పేరు తీసి సరదాలని పెట్టారు మొన్న వెంకట్రావు గారు వచ్చి తగరపోవాల్సింది. సరదాల సత్యబాబు ఛానల్ ఓపెన్ చేస్తారు, ఆయన యూట్యూబ్ ఛానల్. మీకు ఎవరికి వచ్చినా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరదాల సత్యబాబు. అయితే భార్యాభర్తలు కూడా సెలవు రోజు వచ్చింది. సెలవు రోజు వచ్చేటప్పుడు భర్త డ్యూటీ చేసి సెలవు చేస్తే భార్య ఎక్కువ % ఇంటి దగ్గర ఉంటారు. ఈయనకి సెలవులు వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు భర్త ఉంటే, అంటే ఊర్లోకి సోదోడు వెళ్ళిపోతుంటే జాతకం చెప్పించుకుంటుంది ఈవిడి. ఆ జాతకం ఏ విధంగా ఉంటుంది అనేది వివరంగా సోదోడు చెప్తాడు, భార్య భర్త తాలూకు వ్యవహారం ఏ విధంగా చెప్తాడో వినండి. సోదోయమ్మ సోది అమ్మ సోది చెబుతా తల్లి సోద్యమగా వినవమ్మ, సోదోయమ్మ సోది ఉన్న మాట అంటాను ఉలికి పడబోకు, లేని మాట అంటే నిలదీసి నన్ను అడుగు, ఉన్న మాట అంటాను ఉలికి పడబోకు, లేని మాట అంటే నిలదీసి నన్నడు, సోదోయమ్మ సోది అమ్మ సోది చెబుతా తల్లి సోద్యముగా వినవమ్మ, సోదోయమ్మ సోది. ఆ సెలవులు వచ్చింది, సెలవు 4 రోజులు సెలవులు, నీ మొగుడికి వస్తేనే ఇంటిలో ఉంటేనే గుసగుసలాడుతావు. సోదరుడు చెప్తానన్నమాట తన భార్య, అంటే నీ జాతకం ఇటువంటిదమ్మా, నువ్వు అలాంటి దానివని. ఆవిడికి మండిపోతుంది. సెలవులు వచ్చి నీ మొగుడు ఇంటిలో ఉంటేనే చీటికి మాటికి చిరాకు పడతావు, స్నానపానంలాగా సింపుల్ జుట్టుతోటి 4 రోజులైన నైట్ అయినా మార్చావు, సోదోయమ్మ సోది అమ్మ సోది చెబుతా తల్లి సోద్యముగా వినవమ్మ, సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది. ఎవరేమనుకోకండి, సరదా పాటలే, ఎవరు తీసుకోకండి. థ్యాంక్ యూ. గురుగారు విజయరెడ్డి గారు రావాలి. ఈరోజు రావులపాలెం బండా శ్రీరామూర్తి గారు వచ్చి ఒక చక్కనైన పాట వినిపిస్తారు, అందరూ విని ఆనందం. థ్యాంక్ యూ. బాగా ఎండ ఉంది, వచ్చిందా మీకు? హలో, ఒక్క నిమిషం ఆడియో రావట్లేదు. ఈ రోజున మంచి రోజున డిసెంబర్ నవంబర్లో అందరం యావత్ ప్రపంచానికి భద్రేష్ గారి